హాస్పిటల్లో బాగీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. తన తలకు బలమైన గాయం అవ్వడంతో ఇక హాస్పిటల్లో బాగీ కండిషన్ సీరియస్గా ఉంటుంది. అమర్ బాగీ కోలుకోవడం కోసం అని చెప్పి ఇక అక్కడే ఉండి డాక్టర్స్ ఏం చెబుతారా అంటూ ఇక తిండి తినకుండా నిద్రపోకుండా అలా బాగీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ పనిచేస్తున్న ఒక ఆవిడ అమర్ దగ్గరికి వచ్చి, బాబు, భార్య హాస్పిటల్లో ఉంటే పెద్ద శిక్ష అనుకునే భర్తలు ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటిది నువ్వు నీ భార్య కోసం ఇంతలా పరితపిస్తూ తనకి బాగా అవ్వాలని కోరుకుంటూ ఇక్కడే కాపలా కాస్తున్నావంటే నీ భార్య అంటే నీకు ఎంత ప్రేమో నేను అర్థం చేసుకోగలను బాబు. అదిగో ఆ వినాయకుడి దగ్గర ఉంది కదా, అది మహిమ గల కుంకుమ. ఆ కుంకుమ నీ భార్య నుదుటిన పెడితే నీ భార్య త్వరగా కోలుకుంటుంది బాబు అని చెప్పి పనిచేసే ఆవిడ చెప్పడంతో అమర్ దేవుడికి దండం పెట్టుకోవడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు నీ పతిదేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నావని చెప్పి గుప్తా ఆరుని అడుగుతాడు. మా ఆయనకు ఇలాంటివంటే నమ్మకం ఉండదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ కుంకుమ తీసుకువెళ్ళి బాగీ నుదుటిన పెడుతూ ఉంటే అది చూసి ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగీ నుదుటిన కుంకుమ పెట్టగానే బాగీ కళ్ళు తెరుస్తుంది. మొత్తానికి బాగీ మీద అమర్ ప్రేమ అయితే మొదలైంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.